4 వస్తున్నాయి, అదర్స్ 1 రావచ్చు. సో ఓవరాల్గా కేరళ పరిస్థితి ఇది. సో 4 రాష్ట్రాలు చూసాం మనం. ఒకసారి ఒక విహంగ వీక్షణం కనుక చూస్తే కేరళ పినరయి విజయన్ చూస్తున్నాం. పినరయి విజయన్ వెరీ టఫ్ గాయ్ టు హ్యాండిల్. మనందరికన్నా కూడా పినరయి విజయన్ గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తి ఒకే ఒక ఆయన ఉన్నారు, అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన హీ వాజ్ ఎస్పీ, ఆయన తన కేరళ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. సో వాళ్ళిద్దరికి మధ్య ఉన్న అనుబంధం వేరేది, అది ఇంకో సందర్భంలో చెప్పుకోవచ్చు. మమతా బెనర్జీని చూసాం, స్టాలిన్ కూడా చూస్తున్నాం. స్టాలిన్ కొన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన కూటమిలో అందరినీ కలుపుకుని వెళ్ళారు. అన్ని కులాలని కలుపుకుంటూ వెళ్ళారు ఆయన. వాళ్ళు వీళ్ళు అంటే వచ్చేప్పటికీ పక్కా హిందూ వ్యతిరేకమైనప్పటికీ అవసరార్థం హిందువుల్ని కలుపుకుని వెళ్ళటం, హిందువులు ఓట్లు పడతాయని భావించిన చోట హిందూ క్యాండిడేట్స్ని నుంచోబెట్టి బలంగా హిందుత్వాన్ని అడ్వకేట్ చేయగల వాళ్ళ చేత వాళ్ళని నుంచోబెట్టడం, వాళ్ళ చేత బీజేపీకి కౌంటర్ ఇప్పించడం, ఇవన్నీ స్టాలిన్ చేయగలిగారు. అండ్ సీజన్ పాలిటీషియన్ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ క్యాంటీన్ పేరు మార్చాలని డిఎంకే నేతలు సూచించిన ఆయన ఒప్పుకోలేదు. అమ్మ క్యాంటీన్, అమ్మ అంటే జయలలిత మీద గౌరవం అలాగే ఉండాలి, ఆవిడ పేరుతోనే ఆ క్యాంటీన్స్ నడవాలని. స్టాలిన్కి ప్లస్ మార్క్ అది. మైనస్ ఎవరంటే స్టాలిన్కి మనం ఒక సినిమాలో చూస్తాం, శత్రువులు ఎక్కడో ఉండరు, కూతుళ్ళు కొడుకుల రూపంలో ఇంట్లోనే కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారని. అలాగే డిఎంకే స్టాలిన్కి ఆయన కొడుకే శత్రువుగా పరిణమించాడు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా హిందుత్వానికి సంబంధించి అలాగే సనాతన ధర్మానికి సంబంధించి అతను చేస్తూ వస్తున్న వ్యాఖ్యల ఫలితంగా స్టాలిన్ అంటిపెట్టుకుంటూ వస్తున్న హిందూ ఓటర్లు కూడా ఈసారి కొంత దూరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దట్ డజంట్ మీన్ ఏడీఎంకే అలయన్స్ ఒక ప్రభంజనంలాగా చుట్టేసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారని కాదు, కానీ బట్ ఖచ్చితంగా అది దెబ్బతీస్తాయి స్టాలిన్ మరి ఏ మేరకు. అండ్ ఇంకోటి టీవీకే పార్టీ రూపంలో ఆయనకి కలిసి వచ్చింది విజయ్ రూపంలో. విజయ్ క్రిస్టియన్. సో క్రిస్టియన్ ఓటింగ్ని ప్రత్యేకించి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుని ఆయన చీల్చుకొని వెళ్తాడు. సో ఇన్ దట్ వే డిఎంకేకి ప్లస్ అవుతుందని. బట్ అలాగని విజయ్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన 10 సీట్ల దాకా తెచ్చుకోబోతున్నారు. నెక్స్ట్ మమతా బెనర్జీ చూస్తే మమతా బెనర్జీ టఫ్ ఫైట్ ఇస్తోంది. అండ్ చాలా నారో ఎడ్జ్ తోటి ఆవిడ రావచ్చు, కానీ సబ్జెక్ట్ టు ద కండిషన్, షరతులు వర్తిస్తాయి. అక్కడ స్టాలిన్కి కానీ ఇక్కడ మమతా బెనర్జీకి కానీ, అక్కడ కానీ ఇక్కడ కానీ 1 కోటి ఓట్లు దగ్గర తేడా ఉంటుంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 58 lakhs యాజ్ ఇట్ ఈస్గా తీసేశారు. మిగిలిన వాటి మీద రివ్యూ నడుస్తుంది. 500 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు రివ్యూ చేస్తుంటే మమతా బెనర్జీ గవర్నమెంట్ వాళ్ళని బెదిరిస్తుంది, కిడ్నాపులు చేస్తుంది, ఇవన్నీ కూడా చూసాం. సో అదొకటి. తమిళనాడులో కూడా ఒక 60 లక్షలు తీసేశారు, ఇంకో 1 కోటి దాకా పోవచ్చు. మరి అది ఏ మేరకు ఏడీఎంకేకి బెనిఫిట్ చేస్తుంది అనేది మనం చెప్పలేం. ఓవరాల్గా ఎస్ఐఆర్ అనేది అటు కేరళలో కూడా ఇబ్బంది పెడుతోంది, పినరయి విజయన్ని ఇబ్బంది పెడుతోంది, అండ్ అస్సాంలో హిమంతు బిశ్వ శర్మని కూడా ఇబ్బంది పెడుతోంది. మొత్తం 4 రాష్ట్రాలు, సొంత రాష్ట్రంలో. ఆ మాటకు వస్తే యూపీ ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ యూపీలో 4 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఎస్ఐఆర్ అనేది బాగా కలవర పెడుతున్నది మమతా బెనర్జీని, స్టాలిన్ని. సో పినరయి విజయన్ ప్రిపేర్డ్గా ఉన్నారు. హ్యాట్రిక్ కొడితే కొట్టినట్టు, లేకపోతే కంప్లీట్గా సిపిఎం దుకాణం మూసేసినట్టే అనే భావన అయితే వస్తుంది. ఎందుకంటే వేరే రాష్ట్రంలో ఎక్కడా లేదు. అండ్ పినరయి విజయన్ నియమించిన లేదా సజెస్ట్ చేసిన ఎంఏ బేబీ ఈరోజు సిపిఎం జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఈ కారణాల రీత్యా చూస్తే రేపు పొద్దున ఇక్కడ సిపిఎం కనుక బకెట్ తన్నేస్తే, కేరళలో సిపిఎం పార్టీగా బకెట్ తన్నేస్తే ఇక ఆల్మోస్ట్ దేశం నుంచి సిపిఎం అదృశ్యం అయిపోతుందేమో అనే అనుమానాలు అయితే ఉన్నాయి. బట్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు పినరయి విజయన్, ఎందుకంటే పార్టీని మించి ఎదిగాడు ఆయన. సిపిఎంని మించి సీఎం ఎక్కువ చరిష్మాటిక్ లీడర్ అనిపించుకున్నాడు. అదే క్రమంలో ఆయనకి ఏంటంటే ఆయన కూతురు రూపంలో, అల్లుడు రూపంలో అవినీతి మార్కులు, తర్వాత వాళ్ళ మినిస్టర్స్ మీద అవినీతి ఆరోపణలు, ఇవన్నీ కూడా ఆయన్ని కలవర పెడుతున్న అంశాలు. కాంగ్రెస్ గొప్పగా పర్ఫామ్ చేసిందని కాదు, కానీ ముస్లిం లీగ్ ఈసారి కన్సాలిడేట్ అయింది. అక్కడ గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెచ్చుకుంటుంది వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా. సో ముస్లిం లీగ్ మీద అనివార్యంగా బ్యాంక్ అయ్యే పరిస్థితి ముస్లిం లీగ్ తీసుకొస్తుంది. సో రేపు పొద్దున మరి ఇప్పటికే మతపరంగా విభజన జరిగిన కేరళలో రేపు పొద్దున ముస్లిం లీగ్ సపోర్ట్ తోటి వచ్చే యూడిఎఫ్ ఇంకెలాంటి విపరిణామాలు దారితీస్తాయో, ఒకవేళ యూడిఎఫ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే అనే దాని మీద కూడా సందేహాలు చాలామందికి ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఎస్ఐఎస్ గ్రూప్ ఇచ్చిన సర్వే ఇది. ఈ అవుట్కమ్ ఫేజ్ 1 చూసాం, ఫేజ్ 2 చూసాం. ఫేజ్ 1, ఫేజ్ 2లో నిశ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఖచ్చితంగా చెప్తున్నది హిమంతు బిశ్వ శర్మ. మిగిలిన చోట్ల ఆ ఫ్లక్చుయేషన్స్ అట్లానే ఉన్నాయి. నెక్ టు నెక్ ఇటు చూస్తే కనుక తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో కూడా అలాగే ఉంది. ఈ తీసేసిన ఓటర్లే రేపొద్దున కీలకంగా కాబోతున్నారు. 1 కోటి ఓట్ల
తొలగింపు అనేది నిజమైతే మమతా బెనర్జీ మాత్రం ఈసారి ఎన్నికలు నైట్ మేర్ కాబోతున్నాయనేది. అండ్ తమిళనాడులో కూడా నెక్ టు నెక్లో ఒకవేళ అనూహ్యంగా ఏడీఎంకే ముందుకొస్తే స్టాలిన్ పార్టీ భవితవ్యం ఏంటండి. సో ఇది ఎస్ఐఎస్ గ్రూప్కి సంబంధించి చూసాం. మొత్తం 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన డీటెయిల్డ్ సర్వే 2వ దశది. 3వ దశ కూడా బహుశా ఉండొచ్చు మరొక వారంలో. దానికి సంబంధించి కూడా మళ్ళీ వీ కెన్ హ్యావ్ ఎ రివ్యూ later on. Thank you very much for watching a special show on the survey.